హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోతోంది హోమ్మేడ్ యాపిల్ జామ్. ఈ మార్కెట్లో దొరికే జామ్ కన్నా చాలా హెల్దీ, న్యాచురల్గా చేసుకోవచ్చు. ప్రిజర్వేటివ్స్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా 4 యాపిల్స్ని శుభ్రంగా కడిగి పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ బీట్రూట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. యాపిల్ ముక్కల్ని, బీట్రూట్ ముక్కల్ని ఒక కడాయిలో వేసి 2 కప్పులు వాటర్ పోసేసి స్టవ్ ఆన్ చేసుకొని బాయిల్ చేయాలండి. బీట్రూట్ ముక్కలు, యాపిల్ ముక్కలు రెండు బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించాలండి. అవి ఉడికాక ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. దీనికి కలర్ అవసరం లేదండి, బీట్రూట్ కలరే సరిపోతుంది, న్యాచురల్ కలరు. బాగా పేస్ట్ చేసేసుకున్నాక అదే కడాయిలో ఈ పేస్ట్ వేసేసుకొని దాన్ని బాగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో అవసరం లేదండి, అలానే లో ఫ్లేమ్లో కూడా అవసరం లేదు, మీడియం సైజ్ సరిపోతుంది. బాగా అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి ఆ పేస్ట్ కొంచెం సాఫ్ట్ అవుతున్నప్పుడు కొంచెం ఒక స్పూన్ ఘీ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో షుగర్ యాడ్ చేయాలి. షుగర్ మెల్ట్ అయ్యి జామ్లా థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కొంచెం హాఫ్ లెమన్ జ్యూస్ వేసేసుకోవాలి. ఇది ఎందుకంటే జామ్ లాంగ్ టైం ఫ్రెష్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. జామ్ బాగా థిక్ అయి స్పూన్ నుండి స్లోగా పడితే మన యాపిల్ జామ్ రెడీ అయిందని అర్థం. దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేసి కూల్ అయ్యాక ఒక క్లీన్ గ్లాస్ బాటిల్లో తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ జామ్ బ్రెడ్, చపాతీ, దోశలతో కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.